ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము వైజాగ్ జూ పార్క్ చూడ్డానికి వచ్చేసాము. వచ్చినప్పుడు ఇది జూ పార్క్ ఉంటదనమాట. దీన్ని మేము చూసి రాయల్ కోట ఇలా తయారు చేశారేమో అనుకున్నాము. కానీ బయట నుంచి చూస్తే అర్థమైంది ఇదంతా ఒక సెట్టింగ్ అని. కానీ మొత్తానికైతే చూడ్డానికి చాలా బావుంది. పిల్లి కళ్ళు చూడండి ఎలా మెరుస్తున్నాయో. దీని లోపలికెళ్ళి చూడాలంటే సెపరేట్‌గా టికెట్ తీసుకుంటారనమాట. వీటిని చూడండి. వీటిని చూసి వెంటనే నేనైతే ఆశ్చర్యపోయాను. అసలిక్కడైతే గ్లాస్ కూడా లేదనమాట. నేను జూ మొత్తం తిరిగినా సరే ఇంత ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఏ జంతువును కూడా ఇంత దగ్గర నుంచి అయితే చూడలేదనమాట. ఇంత చిన్న జంతువుని చూడ్డానికి అంత ఎక్సైట్‌మెంట్ ఎందుకు అని మీరనుకుంటున్నారా? అసలు ఇది చిన్నదైనా సరే గానీ, ఇది కోపమొచ్చిందంటే చాలా ప్రమాదకరమైన జంతువనమాట ముళ్ళపంది. ఆ ముల్లులు గనక మనకి గుచ్చుకున్నాయంటే, అది చాలా విషపూరితమైనది. మీలో ఎవరికైనా తెలిసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ గొలుసులు చూడండి ఇలా పెట్టారు. ఎందుకంటే కొద్దిగా దూరంలాగా అనిపించాలని ఇలా పెట్టారో ఏంటో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇవి మధ్యలోని అవసరం లేదనమాట. కాకపోతే ఇది పెట్టారు. ఇక్కడైతే 2 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ రకాల జంతువులంటే ఓన్లీ పిల్లికి సంబంధించిన రకాలే ఉన్నాయన్నమాట. ఎన్ని రకాల పిల్లులైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇంకా వేరేవేమీ లేవు. ఎందుకంటే వీటిని బయట పెడితే పారిపోతాయని చెప్పేసి ఇలా గ్లాసుల్లో పెట్టారనుకుంటున్నాను. అన్ని రకాల పిల్లులున్నా మాకైతే పోల్చుకోవడం చాలా కష్టమైంది. ఇది ఉడుమనుకుంటాను. దీనికి ఎంట్రీ ఫీజయితే రూ. 5 తీసుకున్నారండి ఒక మనిషికి. మా నలుగురికి రూ. 20 తీసుకున్నారు. సెపరేట్‌గా తీసుకోవాలనమాట ఇది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా! ఇంకా మా వీడియోలు చూడాలనుకుంటే లంబసింగి ట్రైబల్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బయటకొచ్చేద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్.